అమ్మవారు అనే మూలాధారంలో ఉన్న అమ్మవారిని మనం అయ్యవారి దగ్గరికి పంపించాలి, పైకి లోక దగ్గరికి పంపించాలి. అంటే అమ్మ సీతమ్మ మూలాధారంలో ఉంటుంది, అయ్యనేమో ఇక్కడ కూర్చున్నాడు. అంటే వీళ్ళిద్దరిని కలపాలి. వీళ్ళిద్దరిని ఎవరు కలిపిందో చెప్పండి, ఎవరు కలిపిండు? సీతారాములను ఎవరు కలిపినారు? పత్రిక అంటారు హనుమంతుడు. ఇక్కడ లేరు హనుమంతుడు. హనుమంతుడు ఎవరు? వాయుపుత్రుడు. అంటే వాయువు కదా, వాయువు అంటే ఊపిరే కదా, ఊపిరి అంటే శ్వాసే కదా. నీలో ఉన్న శ్వాసని నువ్వు పట్టుకుంటే సీత అనే అమ్మవారిని రామునితో కలపడానికి మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామిని మనం పట్టుకోవాలి. అర్థమైందా? అంటే అమ్మని లేపాలి, అయ్య దగ్గరికి పంపించాలి. మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇంటికే పోతున్నాం. దాని నచ్చింది కొంచెం వివరించాను. రాలే అంటే శ్వాస మీద ధ్యాస ఎవరు అంటే ఆంజనేయ స్వామి. మనం ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఆంజనేయ స్వామి ఏం చేసిండు? సీత దగ్గరికి వెళ్ళిండు. సీతని పట్టుకొచ్చి రాముడికి అప్పగించింది ఎవరు? జాడని అప్పగించింది ఎవరు? ఆంజనేయ స్వామి కదా. అందుకని సీత అనే శక్తి శ్వాస మీద ధ్యాస పెడితే సీత అనే శక్తి మీదికి లేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మూలాధారంలో ఉన్న శక్తి ఇక్కడ మనకి స్వాధిష్టానం.